5,000 మంది ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు నిలిపేత జాబితాలో కింది స్థాయి ఉద్యోగులు సహా పలువురు ఐఏఎస్లు డేటా మ్యాపింగ్లో నిర్లక్ష్యమే కారణమట. సో 5,000 మంది ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు నిలిపేత. సో దానికి ఏంటి కారణం అనేది ఒకసారి మనం చూద్దాం. ఇంటిగ్రేటెడ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సో తమ వివరాలను మ్యాపింగ్ చేసుకోవడంలో నిర్లక్ష్యంగా వివరించినటువంటి సుమారు 5,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు మార్చి నెల జీతాలు ప్రభుత్వం నిలిపేసింది. గత 10 నెలలుగా ప్రభుత్వం పదే హెచ్చరిస్తున్నప్పటికీ నిర్లక్ష్యంగా వివరించిన వారిపై ఈ చర్యలు తీసుకుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు, 10,000 20,000 తీసుకొని లంచాలు తీసుకున్నటువంటి వాళ్ళపైన ఏసీ బ్రేక్ జరుగుతున్నాయి. మరి దాదాపు 10 నెలలుగా ప్రభుత్వం చెప్తా ఉంది ఇంటిగ్రేటెడ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో ఈ అవుట్సోర్స్ సంబంధించినటువంటి ఉద్యోగుల వివరాలు ఇవ్వాలని చెప్తే 10 నెలలుగా దాదాపు 5,000 మంది ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి వాళ్ళు నిలిపేసినట్ట, అంటే వాళ్ళు నమోదు చేయలేట. సో వాళ్ళకు సంబంధించి జీతాలు ఆపిరని చెప్పేసి తెలుస్తూ ఉంది. సో ఈ జాబితాలో కింది స్థాయి ఉద్యోగులే కాకుండా పలువురు ఐఏఎస్ అధికారులు కూడా ఉండడం గమనార్హం. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న వారిలో పెద్ద సంఖ్యలో బోగస్ ఉద్యోగులు ఉన్నట్లు ప్రభుత్వం అనుమానిస్తుంది. దీంతో పని చేయకుండానే జీతాలు పొందుతున్నటువంటి ఉద్యోగుల ఏరివేతే లక్ష్యంగా ప్రతి ఉద్యోగిని ట్రాక్ చేసేందుకు డేటా మ్యాపింగ్ తప్పనిసరి చేసింది. ఈ నేపథ్యంలో రెగ్యులర్ ఉద్యోగుల్లోనూ చాలా మంది తమ వివరాలను IFMIS-లో నమోదు చేసుకోలేదు. ఆధార్ అనుసంధానం కాకపోవడం, ఐడి కార్డులో ఉన్నటువంటి వివరాలకు ఆధార్లో ఉన్నటువంటి వివరాలకు పొందలేకపోవడం వంటి కారణాలతో ఉద్యోగుల వేతనాలు నిలిచిపోయాయి. తన వేతనం నిలిచిపోయిందని గుర్తించినటువంటి ఐఏఎస్ అధికారి వెంటనే ఆన్లైన్ పోర్టల్లో తన వివరాలు నమోదు చేసుకోగా మిగిలిన ఉద్యోగులు కూడా ఇప్పుడు హుటాహుటిన డేటా మ్యాపింగ్ చేసే పనిలో పడ్డారు. పురపాలక శాఖలో పారిశుద్ధ్య కార్మికుల పేరుతోనూ ఉన్నతాధికారులు డ్రైవర్లుగా, మంత్రులు అధికారుల ఇళ్లను వంటవాళ్ళుగా చూపే వారిలోనే ఎక్కువ మంది బోగస్ ఉద్యోగులు ఉన్నట్లు ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు ఉనికి లేని ఉద్యోగుల పేరుతో నిధులు డ్రా చేస్తున్నటువంటి బోగస్ ఏజెన్సీల వ్యవహారంలో ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుంది. ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ నేతృత్వంలో కమిటీ ప్రస్తుతం శాఖల వారీగా సిబ్బంది సంఖ్యను సమీక్షిస్తుంది. ఉద్యోగుల వివరాలకు సంబంధించి నివేదిక సిద్ధం చేసిన తర్వాతే నిలిపిన వేతనాలు విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు. నిధులు మళ్లించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు పడుతుండటంతో ఏజెన్సీలో కలవరం మొదలైంది. ఉన్నతాధికారులను కలిసి తమపై చర్యలు తీసుకోకుండా చూడాలని కోరుతున్నట్లు ఉద్యోగ సంఘాల నాయకులు చెబుతున్నారట. చేసేదే లంగ పని, చేసేవే లఫంగ పనులు. ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టి మీ ఇంట్లో పని వాళ్ళకు సంబంధించినటువంటి డ్రైవర్ల జీతాలను కూడా ఈరోజు ప్రభుత్వం నుంచే తీసుకుంటున్నారంటే మిమ్మల్ని ఏమనాలి? మీరు ఎన్ని సంవత్సరాలుగా తీసుకున్నంత కూడా కక్కాలి, అప్పుడే మీకు జీతాలు వేయాలి. అప్పటిదాకా జీతాలు వేయొద్దని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం మేము కోరుతా ఉన్నాం. ఒక ఇంతమందా జాబితాలో కింది స్థాయి ఉద్యోగులు సహా పలువురు ఐఏఎస్లు కూడా ఉన్నారట. ఇట్లా ఉంటుంది పరిస్థితి. ఏం చెప్తాం ఇక.